చదువుకోవాల్సిన విద్యార్థులు క్రమశిక్షణ మరిచి ఘర్షణ పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ జ్యోత్స్న, ఇన్ఛార్జ్ వార్డెన్ లక్ష్మయ్య విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షత్పై 8వ తరగతి విద్యార్థి గణపతి చేయి చేసుకోవడంతో నోటి నుండి రక్తం కారడంతో హర్షిత్ అస్వస్థతకు గురయ్యాడు. హర్షిత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువుకోవాల్సిన విద్యార్థులు ఘర్షణ పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో విద్యార్థులపై సిబ్బంది పర్యవేక్షణ లోపించడంతోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరారు.